పూరా లోకల్. ఈరోజు పాకిస్తాన్కు వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు భారతదేశం మీద బిడ్డ నువ్వు కన్నెత్తి చూస్తే నీ దేశం వీలదు అని సంకేతాన్ని ఇచ్చినటువంటి మన దేశ సైనికులు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, వారికి అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలపడానికి ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ తిరంగ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరూ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యతతోన ఇటువంటి దుర్మార్గులను, దుండగులను, ఉగ్రవాదులను మా దేశం మీద కన్నెత్తి చూస్తే మీ మొదలం బిడ్డ మీరు మిమ్మల్ని కాపాడుతూ మరి ఈరోజు ప్రశాంతంగా మనం దక్షిణ భాగంలో నిద్రపోతున్నామంటే వాళ్ళ యొక్క సైనికుల యొక్క పెద్ద ఎత్తున వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ త్యాగం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న దాడిలో పాల్గొనబడినటువంటి మురళీ నాయక్ గారు కానీ అని ఇంకా మిగిలిన సైనికులు కానీ, సైనికులతో పాటు ఈ దాడిలో బార్డర్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ బార్డర్లో కుటుంబాల సభ్యులు కానీ 15 మంది కానీ, పహల్గాంలో 26 మంది మన వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళు చేతగాని దద్దమ్మలు, పురికి పండ్లను వారిని ఆడవాళ్ళు ముందర సిగ్గు లేకుండా ఆడవాళ్ళతో ముందర ఎదురుగా ఒక తుపాకీ ఉన్నవాంతో పోరాటం శక్తి లేక నిలబడిపోయినటువంటి మన యొక్క అమాయకులైనటువంటి మన అక్కడికి ఏదో టూరిజం కోసం వెళ్ళినటువంటి మన సోదరులను పొద్దున పెట్టుకునేటువంటి ఉగ్రవాదులకు ఈరోజు పాకిస్తాన్లో వెళ్ళి దాదాపు 300 కిలోమీటర్లకు పైగా లోపలికి వెళ్ళి వాళ్ళ మన యొక్క ఉగ్రవాద స్థావరాలను 9 స్థావరాల పైన దాడులు చేసి మా జోలికి వస్తాయని ఈరోజు పిలిపించినటువంటి ఆ యొక్క తమ సంకేతాన్ని పాకిస్తాన్లకు బుద్ధి చెప్పినటువంటి తీరును మనమందరం మన సైనికులకు, ఈ దేశ ప్రధాని, మన అందరి ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెన్నంటూ ఉంటామని, ఉగ్రవాదుల సంగతి అంతు చూసే వరకు వదిలిపెట్టవద్దని దేశమంతా ఏ విధంగా ఈరోజు అండగా నిలిచిందో అదే అండగా భారతీయులంతా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి ఈ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి, పహల్గాం దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మొన్నటి వారి యొక్క దాడిలో మన సైనికులు కానీ, బార్డర్లో అమాయకులు కానీ వారికి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ